రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే అంత సింపుల్గా ఉండదు. ఏదైనా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆయన జనాల దగ్గర నుంచి దోచుకోవటం అయినా దాచుకోవటం అయినా ఏదైనా చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవే ఉంటాయి తప్ప ఆయన ఏదైనా సింపుల్గా చిన్నగా చేయరు. అదే తరహాలో ఈరోజు ఆయన గతంలో ఎగ్ పప్పులు తిన్నా, ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో చికెన్ మటన్ గురించి తెలుసుకుంటే చాలా భయంకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 5 సంవత్సరాల్లో 118 టన్నుల చికెన్ని తాడేపల్లి ప్యాలెస్లో తిన్నారట. అలాగే 23 టన్నుల మటన్ని తాడేపల్లి ప్యాలెస్లో ఆయన తిన్నారట. ఇది ఆయన తింటే మనకేంటి అనుకోవచ్చు. ఆయన తిన్నది మన డబ్బులతో, ప్రజల డబ్బులతో. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఎక్కడా కూడా ఎడమ చేతితో ఎంగిలి మెతుకులు కూడా వేసరినటువంటి వ్యక్తి ఆయన డబ్బులతో ఎందుకు తింటాడు? ప్రజల డబ్బులతోనే తింటాడు. అదే ఉద్దేశంతో ఈరోజుసారి 5 ఏళ్ళు అధికారాన్ని కూడా అదే తరహాలో ఆయన ఉపయోగించుకున్నారు. జస్ట్ మీరు ఆలోచించుకోండి, 118 టన్నుల చికెన్ ఒక తాడేపల్లి ప్యాలెస్ వేదికగా తింటే ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులు, ఇంకొకటి వాళ్ళ మంత్రులు ఎంతమంది ఏం చేసుంటారో జస్ట్ మీ ఆలోచనకి వదిలేస్తాను. అలాంటిది ఈసారి మరి ఆయన గతంలో ఎగ్ పప్పుల గురించే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా కూడా మనం గతంలో కనుక చూసుకుంటే చాలామంది మంత్రులు, చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలే వచ్చాయి. కానీ ఎప్పుడు ఎంత తరహాలో ఎంత భారీ స్థాయిలో ఎప్పుడు వాళ్ళు తిని కూర్చుందలేదు. అది కూడా ఆయన క్యాంపు కార్యాలయంలో, సీఎం క్యాంపు కార్యాలయం అని పేరు పెట్టుకుని ఫర్నిచరు గవర్నమెంట్దే, అన్ని గవర్నమెంట్ వాడుకున్న గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నుంచి కనీసం ఏమైనా ఇన్స్పైరింగ్ పొందేటువంటి పరిస్థితి ఉందా అంటే అలాంటివి ఆయన చేయరు. ఎందుకంటే ఆయన రాజకీయమే సపరేటు, దోచుకోవటానికి దాచుకోవటానికే వచ్చినటువంటి వ్యక్తిగా మనం ఆయన చూడొచ్చు. 43,000 కోట్లకు పైగా ప్రజల సొమ్ముని ఆయన తిని ఇప్పుడు సిబిఐ కేసుల్లో దానికి ప్రధానమైనటువంటి నిందితుడిగా ఆయన ఉన్నారంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు అంటే అంత ఈజీగా అవుతారా? ఇలాంటివి ఎన్ని చేసుంటే అవుతారో అనేది ఆలోచించాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన సొంత కార్యాలయానికి అంటే డిప్యూటీ సీఎం కార్యాలయానికి మొత్తం అంతా ఫేషీకి మొత్తం అంతా కూడా ఆయనే సొంత డబ్బులతో అంతా రెడీ చేసుకుని ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజల మీద భారం పడకుండా ఆఫీస్ అంతా ఆయనే మెయింటైన్ చేసుకుంటూ అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి, ఆయన పర్సనల్ స్టాఫ్కి, అలాగే ఆయన తిరిగేటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఆయన సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి ఇలాంటి వ్యక్తుల మధ్య మనం డిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే చూడొచ్చు. అంటే ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఏదో ఒక రకంగా కొన్ని వేల కోట్లు తినేసి ఇంకా తన ఆస్తులు పెంచుకుందాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనే విధంగా ఉన్నాయి.